చివరి ఆహ్వానం అనే ఒక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. గడిచిన ఎపిసోడ్లో మనము అనేక విషయాలు దేవుని సంఘం గురించి, దేవుని రాకడ గురించి చాలా విధాలుగా తెలుసుకున్నాము. మనకి చాలా పాస్టర్ గారు వాళ్ళు అర్థవంతమైన రీతిగా మనందరికీ కూడా తెలియజేశారు. అదేవిధంగా ఈరోజు కూడా మనతో పాటు పాస్టర్ గారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వెల్కమ్ చెప్తూ మనం ముందు కార్యక్రమంలోనికి వెళ్దాం. పాస్టర్ మన్రాజా గారు, పాస్టర్ సైమన్ పాల్ గారు, మీ ఇద్దరికి కూడా వెల్కమ్ అండి. నిజంగానే మీరు మాకు చాలా విధాలుగా ఈ యొక్క దేవుని రెండవ రాకడ గురించి అనేక విధాలుగా చాలా స్పష్టంగా మీరు మాకు తెలియజేశారు. అదేవిధంగా ఈరోజు దేవుని సంఘం ఎలా ఉండబోతుంది, దేవుడు తన సంఘానికి ఏ విధంగా ఆహ్వానాన్ని తెలియజేశారనేది చెప్తారా? తప్పకుండా అండి. మరి ఈరోజు మనం గమనించినప్పుడు మరి గడిచిన ఎపిసోడ్ వరకు కూడా సంఘాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మరి దేవుడు వారి మీదకి ఆశీర్వాదాన్ని రప్పిస్తారు, అదేవిధంగా దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు అనే విషయాలు మనం తెలుసుకున్నాం. సిద్ధపాటును గురించిన విషయాలు అనేకంగా మనం తెలుసుకున్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఒకసారి ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనంలోకి వెళ్ళినప్పుడు, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో ఇది దేవుడిస్తున్న చివరి ఆహ్వానం. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్లలో ఏదియూ మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచి రండి. ఇక్కడ దానిని విడిచి రండి అని చెప్తా ఉన్నారు. మరి ఇది దానిని అన్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారు అని గమనించినప్పుడు, ఈ అధ్యాయం మొదటి నుంచి గమనించినప్పుడు బబులోను అనే ఒక పట్టణం గురించి చెప్తా ఉన్నారు. అయితే ఇది కేవలం ఒక పట్టణం గురించి మాత్రమే కాదు. ఇది ఒకప్పుడు మరి నెబుకద్నెజర్ కాలంలో మన నెబుకద్నెజర్ గారి మనవడు బెల్షాజరు పరిపాలిస్తున్న కాలంలో జరిగిన సంఘటనలు గుర్తుంచుకున్నప్పుడు అక్కడ ఒక పాత్రలు, దేవుని పాత్రల్లో మద్యము పోసి వాటిని దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేయడం, దేవుణ్ణి కించపరిచిన విధానాలు అక్కడ కనిపించినప్పుడు ఆ పట్టణం అంతా కూడా ఆ రాత్రే వేరే వాళ్ళ మాదీయ పార్శిక రాజుల కిందికి ఆ పట్టణం వెళ్ళడం మనం గమనించాం. మరి ఇప్పుడు కూడా బబులోను పట్టణం అనేది ఉన్నదా అని అంటే మరి లిటరల్గా ఇక్కడ బబులోను పట్టణం అనేది లేదు. కానీ దేవుడు మరి ఎందుకో ప్రవచనాత్మకంగా ఇక్కడ బబులోను అనే పదం ఉపయోగిస్తూ ఆ పేరును వాడుతూ అందులో నుంచి బయటికి రండి అని చెప్తున్నారు. ఇంగ్లీష్లో గమనించినప్పుడు కమ్ అవుట్ ఆఫ్ హెర్ అని ఉంది. అంటే ఆమె నుండి బయటికి రండి, దాని నుండి బయటకు రండి అని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ బబులోను అనే పేరు పెట్టబడిన, బబులోను లాంటి విధానం కలిగిన ఒక స్త్రీ నుండి బయటికి రండి అని పిలుపు మనం ఇక్కడ గమనించవచ్చు. అసలు మరి బబులోను అంటే ఏంటండి? బబులోను అనే పదానికి అర్థం గలిబిలి అని అర్థం, గజిబిజి, కన్ఫ్యూజన్. సో ఒక స్త్రీ ఉన్నది, ఆ స్త్రీ దగ్గర మొత్తం కూడా గలిబిలి, కన్ఫ్యూజన్ ఉన్నది. అక్కడ నుంచి బయటికి రండి అంటున్నారు. చాలా చక్కగా చెప్పారండి. పాస్టర్ గారు మీరేమని చెప్పాలనుకుంటున్నారా? అండి, ఇక్కడ స్త్రీ అనే విధాన్ని చూసుకున్నట్లయితే, మనం ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా రెండు విషయాలని, అంటే మంచిది చెడ్డది, తర్వాత దేవుని ముద్ర, తర్వాత సాతాను ముద్ర, అదేవిధంగా దేవుని సంఘము, తర్వాత సాతాను సంఘం అని కూడా దేవుడు చెప్పడం జరుగుతూ ఉన్నది. అంటే ఇక్కడ స్త్రీ అని అంటే మంచి స్త్రీ, చెడ్డ స్త్రీ, అంటే ఈ స్త్రీ దేన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నదని చెప్పేసి మనం ఒకసారి గమనించాలి. మనం దాన్ని గమనించినట్లయితే ఇప్పుడున్న రోజులకి ఆ స్త్రీని దేవుడు దేనికి అనువదిస్తూ ఉన్నారు, ఆ విషయాన్ని మనం బైబిల్లోంచే చూసుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 30వ వచనం, అదేవిధంగా 32వ వచనం ఒకసారి చదువుదాం. మనకి 25వ వచనం నుంచి 32 వచనాల వరకు చదివితే క్లియర్గా కంక్లూజన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం 30వ వచనము 32వ వచనం ఒకసారి చదువుదాం. తన శరీరమును ద్వేషించువాడెవడునూ లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తుని గురించి సంఘముని గురించి చెప్తా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నది. అంటే యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నది. మనం ఆయన శరీరం అయి ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నది. అంటే ఇక్కడ ఎవరైతే నీతిమంతులుగా ఉంటా ఉన్నారో, ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటున్నారో వారు దేవుని సంఘం అని చెప్పేసి చెప్తా ఉన్నది. అయితే ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఎవరి నుంచి మనం బయటికి రావాలి. ఇక్కడ చూసినట్లయితే బబులో నుంచి బయటికి రమ్మని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడేమో క్రీస్తే అంటే క్రీస్తు సంఘము మంచి సంఘము, అంటే మంచి స్త్రీనిగా దేవుడు ఇక్కడ పోల్చడం మనం చూసుకుంటా ఉన్నాం. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మొత్తం చదువుకున్నట్లయితే
స్త్రీ పురుషుడి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆ స్త్రీ పురుషుడి గురించి మాట్లాడుకుంటా స్త్రీ శరీరమై ఉన్నది, పురుషుడు శిరస్సు అయి ఉన్నాడు. దాన్నే అనువదించుకుంటూ మీరు శరీరమై ఉన్నారు, నేను శిరస్సు అయి ఉన్నానని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు, యేసుక్రీస్తు శిరస్సు అంటే సంఘాన్ని నడిపించేది యేసుక్రీస్తు. శరీరం ఎవరై ఉన్నామనంటే సంఘమై ఉన్నదని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడ చూసిన విధానాన్ని బట్టి చూసినట్లయితే దేవుడు ఖచ్చితంగా దేవుని సంఘం గురించి చెప్పట్లేదు, వేరే ఇంకొక సంఘాన్ని గురించి దేవుడు చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు చూడడానికి ఎలా ఉంటారంటే దేవుని సంఘం లాగానే ఉంటారు. మనం గడిచిన ఎపిసోడ్లో చెప్పుకునే విధంగా వాళ్ళు తోడేళ్ళు, గొర్రెపిల్లల వంటి శరీరాన్ని కలిగే ఉంటారు, కానీ తోడేళ్ళు మాదిరిగా వాళ్ళ ప్రవర్తన ఉంటుందని చెప్పేసి మనం చూసుకుంటా ఉన్నాం. కానీ దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం ఏ సంఘం నుంచి బయటికి రావాలి. మనం క్రీస్తు సంఘమై ఉంటే క్రీస్తు సంఘంలో మనం గడిచిన ఎపిసోడ్లో చెప్పుకున్న విధంగా ఎలాంటి శ్రమలు వస్తాయి, ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎలాంటి పరిచర్య మనం చేయాలి, వీటన్నిటి కూడా మనం గ్రహించి మనం ముందుకు సాగాలి. చాలా చక్కగా వివరించారండి. అసలు ఎంతో బాగా, అంటే క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడని, తర్వాత సంఘం అంతా కూడా క్రీస్తు యొక్క శరీరమై ఉన్నదని చాలా బాగా చెప్పారు. నిజంగానే మనం ఈ రోజుల్లో చూసుకున్నా కానీ మనకి క్రీస్తు శిరస్సుగా ఉన్న ప్రస్తుతం ఉన్న సంఘాలు చాలా వరకు కూడా ఆ శిరస్సు అయిన క్రీస్తును ఎక్కువగా గుర్తించలేకపోతా ఉన్నారు. అంటే యేసుక్రీస్తును బట్టి నడవాలనేది మర్చిపోతూ ఉన్నారు. ఎందుకంటే మన దేహంలో అయినా సరే, మన శిరస్సులో అంటే మన తలలో ఉన్న మన మెదడు ఏది చెప్తుందో మన దేహం అంతా అట్లా నడుస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో అసలు ఎవరు కూడా దేవుని మాట, అంటే మన తలగా ఉన్న వారి మాట వినట్లేదు. కేవలం ఈ లోకంలోనే వెళ్ళిపోతూ ఉన్నారు, లోకానుసారంగానే వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా సంఘాలు కూడా అట్లాగే నాశనంలోకి వెళ్ళిపోతాయి. అంటే తలగా ఎక్కడ క్రీస్తు లేడు అని అర్థం. అవును, వాళ్ళ సొంత ఉద్దేశంతో వెళ్తున్నా తలగా వేరే ఇంకెవరో ఉన్నారు. యేసుక్రీస్తు ఉద్దేశాలు లేవు, క్రీస్తు కాకుండా వేరే వారికి తలగా ఇంకెవరో ఉన్నారు. అటువంటి సంఘం కూడా ఈరోజు ప్రస్తుత సమాజంలో ఉన్నదని మనం గమనించాలి. దాంట్లో నుంచి బయటికి రండి అని దేవుడు ఆహ్వానం చెప్తా ఉన్నారు. ఓకే, చాలా చక్కగా వివరించారండి. చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూశారు కదండి, ఎంతో చక్కగా క్రీస్తే శిరస్సు అనే మాటను చక్కగా చెప్పారు. మనం ఇంకా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి గాను చిన్న విరామం తీసుకుందాం, మళ్ళీ వచ్చేద్దాం. చివరి ఆహ్వానం అనే కార్యక్రమానికి మీ అందరికీ కూడా తిరిగి స్వాగతం. ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకున్నాం. ఇంకా మరిన్ని లోతైన విషయాలను తెలుసుకుంటాం గాను మనం పాస్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. పాస్టర్ గారు, ఇప్పుడు దాకా మీరు అంటే దేవుడు శిరస్సుగా ఉన్న సంఘము అని మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత నేను ఒక మాట చెప్తుంటే మీరు అన్నారు, అంటే దేవుని శిరస్సుగా చూడని సంఘం కూడా ఉందని మీరు చెప్పారు. అంటే ఈ రకంగా 2 రకాల సంఘాలు ఉన్నాయంటారా? అవును, ఖచ్చితంగా 2 రకాల సంఘాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే మనకి గుడ్ ఉమెన్ ఒకళ్ళు ఉన్నారు, బ్యాడ్ ఉమెన్ ఒకళ్ళు ఉన్నారు. మనకి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో గమనించినప్పుడు ఇక్కడ ఒకసారి వెళ్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే ఇక్కడ ఒక మంచి స్త్రీ గురించి కనిపిస్తూ ఉన్నది. దేవుని శిరస్సుగా కలిగిన స్త్రీ గురించి కనిపిస్తుంది. 12వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. ఇక్కడ మనం గమనించినప్పుడు ఒక స్త్రీ ఉన్నారు, ఆమె సూర్యుడిని ధరించుకొని ఉన్నారు. సూర్యుడికి రిజెంబ్లెన్స్ ఎవరున్నారు గుర్తుగా? కొత్త నిబంధన యేసుక్రీస్తు వెలుగుగా ఉన్న దేవుణ్ణి గురించి చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ మూన్ ఉన్నారు, అంటే చంద్రుడి మీద నిలబడి ఉన్నది. చంద్రుడేమో పాత నిబంధనకు సూచనగా ఉన్నారు. అంటే కొత్త నిబంధనను ఆధారంగా చేసుకొని పాత నిబంధనను ధరించుకొని, కొత్త నిబంధనను ధరించుకొని పాత నిబంధన మీద నిలబడి ఉన్న ఒక స్త్రీ గురించి ఇక్కడ చెప్తా ఉన్నారనమాట. అంటే ఒక సంఘం ఉన్నది, ఆ సంఘము పాత నిబంధనకు సంబంధించిన ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ యేసుక్రీస్తును కలిగిన విశ్వాసమును ధరించుకొని ఆమె ఉన్నారు. ఆమెను గురించిన అటువంటి సంఘము గురించి ఇక్కడ ప్రస్తావన కనిపిస్తూ ఉన్నది. ఇంకా మనం ముందుకు వెళ్తూ ఉంటే ఈ స్త్రీ గర్భవతిగా ఉండి ఇప్పుడు డెలివరీ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రసవ వేదన పడుతూ ఉంటే అప్పుడు 3వ వచనం నుంచి ఇంకొక గుర్తు కనిపిస్తుంది. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక
ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. ఇక్కడ ఘట సర్పం అంటే ఎవరండి? సాతాను. సాతాను గురించి చెప్తున్నారు. ఒక సాతాను ఉన్నారు. ఈ సాతాను ఏం చేస్తున్నాడు అని అంటే దేవుని సంఘాన్ని శోధించడానికి చూస్తూ ఉన్నాడు. ఇది ఆదిమ క్రైస్తవ సంఘం గురించి చెప్తున్న మాటలు. ఒక మొదటి నుంచి కూడా ఉన్న దేవుని సంఘం గురించి. అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యేసుక్రీస్తును చంపడానికి ప్రయత్నం చేసిన సన్నివేశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఒక సంఘములో యేసుక్రీస్తు జన్మించిన పరిస్థితి ఉన్నప్పుడు ఆ యేసుక్రీస్తును, శిష్యుడిగా వచ్చిన యేసుక్రీస్తును చంపాలని ప్రయత్నం చేస్తున్న సన్నివేశం మనం గమనించవచ్చు. అంటే సాతాను ఎప్పుడు కూడా నిజమైన సంఘాన్ని శోధిస్తూ ఉంటాడని, ఆయన ఇబ్బంది పెడుతూ ఉంటాడని మనకి అర్థమవుతున్నది. చాలా చక్కగా చెప్పారండి. పాస్టర్ గారు మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? అవునండి, ఇక్కడ మనం మన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్లయితే స్త్రీ సూర్యుడిని ధరించుకొని పాదాల కింద చంద్రుడు, అదేవిధంగా ఆయన శిరస్సు మీద 12 నక్షత్రాలు ఉండటం మనం చూసుకుంటూ ఉంటాం. అయితే ఇది ఖచ్చితంగా దేవుని సంఘం అని చెప్పడానికి మనం ఆధారాలని ఒకసారి చూసుకుందామండి. మన కీర్తన గ్రంథము 104వ అధ్యాయం 2వ వచనంలో చూసుకున్నట్లయితే క్రీస్తే మనకు వెలుగై ఉన్నాడని చెప్పేసి, అంటే దేవుడే మనకు వెలుగై ఉన్నాడని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుకుందాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఇక్కడ చాలా అండి, ఇక్కడ దేవుడే యేసుక్రీస్తే నీతి సూర్యుడై ఉన్నాడని చెప్పేసి మనం చూసుకోవచ్చు. దాన్ని బట్టి ఈ సంఘము దేవుని సంఘం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 1వ వచనం మనం చూసుకున్నట్లయితే దేవుడే సూర్యుడును కేడమునై ఉన్నాడని చెప్పేసి మనకి స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. అదేవిధంగా గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం, ఇది చదువుకుందామండి, చాలా ఇంపార్టెంట్ అయినది. గలతీ 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇక్కడ క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇదంతా కూడా క్రీస్తు సంఘం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కలిగి ఉన్న క్వాలిటీస్ ఎవరైతే ధరించుకొని ఉంటారు అంటే యేసుక్రీస్తు, అంటే యేసుక్రీస్తుని మనం ధరించుకోవాలని ఉండాలని చెప్పేసి ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉన్నది. దానియేలు 12వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే అక్కడ మీరు దేవుని మార్గంలో నడుచుకున్నట్లయితే, మీరు శ్రమలు వచ్చినప్పుడు వీటన్నిటిని కూడా భరించి అనేక మందిని తిప్పినట్లయితే ఆకాశపు నక్షత్రముల వల్లే మీరు ఉంటారని చెప్పేసి కూడా వాక్యం చెప్పడం మనం చూసుకుంటా ఉన్నాం. మరి ఇక్కడ కూడా 12 నక్షత్రముల కిరీటములు ఉండేనని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఇవంతా కూడా క్రీస్తు సంఘాన్ని సూచిస్తూ ఆ సంఘాన్ని ఎవరైతే ఫాలో అవుతారో, ఆ సంఘంలో ఏవైతే అంటే క్రీస్తు శరీరధారిగా వచ్చి ఆయన చెప్పిన మాటలన్నీ పాటిస్తూ ఆయన ఆజ్ఞలను అన్నింటినీ కూడా పాటిస్తూ ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళందరూ కూడా ఈ సంఘంలో ఉంటారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇవి పాటించకుండా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం క్రీస్తు సంఘం అయితే కాదు. క్రీస్తు సంఘంలో లేకుండా ఉండి ఆయన మాటల్ని పట్టించుకోకుండా ఆయన వాక్యంలో ఉన్న పదాలని తీసివేసి కొత్త పదాలని యాడ్ చేసి ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా సాతాను సంఘం అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మరి క్రీస్తు సంఘంలో ఉంటున్న మనకి ఎలాంటి బాధ్యతలు దేవుడు అప్పగించారు, అవన్నీ కూడా మనం పాటించడం, అవన్నిటిని కూడా మనం నెరవేర్చడం, వాటన్నిటిలో కూడా మనం ఎడతెగక ప్రార్థిస్తూ ముందుకు సాగడం మన బాధ్యత. ఈ బాధ్యతని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పిపోకూడదు. ఎందుకంటే క్రీస్తు మనకు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మార్గంలో తప్ప మనం ఏ మార్గంలో నడిచినా కానీ ఖచ్చితంగా అది చివరికి చీకటికే దారితీస్తుంది, కానీ మళ్ళీ మనం తిరిగి రాలేనంత చీకటిగా అది ఉండబోతూ ఉన్నది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా వెలుగులోనే మనం నడుస్తూ ఆయన వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోవాలి. చాలా చక్కగా చెప్పారండి. పాస్టర్ గారు, ఇప్పుడు మరి ఈ 2 సంఘాల గురించి ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అవునండి, ఇక్కడ 12 నక్షత్రాలు 12 గోత్రాలకు, అదేవిధంగా 12 శిష్యులకు కూడా గుర్తుగా ఉన్నాయి. ఎందుకంటే ఎవరైతే అనేకులను నీతి మార్గం వైపు తిప్పుతారో దానియేలు గ్రంథం 12వ అధ్యాయం ప్రకారం వాళ్ళందరూ కూడా ఆకాశంలో నక్షత్రాల వలె వెలుగుతారన్నది. యేసుక్రీస్తు యొక్క 12 శిష్యులు ఉన్నారు కదా, 12 మంది. సో వాళ్ళు కూడా అనేకులను తిప్పి ఉన్నారు. మరి వాళ్ళకి కూడా ఇది మనం ఒక సూచనగా గుర్తుగా తీసుకోవచ్చు. అంటే యేసుక్రీస్తు మాదిరిని కలిగి యేసుక్రీస్తు విధానంలో ఉంటూ, అదేవిధంగా చంద్రుడి మీద నిలబడినట్లుగా పాత నిబంధనలోని ఆజ్ఞలను కలిగి ఎవరైతే ఉన్నారో
వాళ్ళు నిజమైన సంఘముగా, నిజమైన స్త్రీగా, ఇక్కడ నిజమైన దేవుని సంఘముగా మనం గమనించవచ్చు. చాలా చక్కగా ఈ 2 సంఘాల గురించి వివరిస్తూ ఉన్నారండి. మరిన్ని విషయాలు మీ దగ్గర నుండి తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతకంటే ముందు ఒక చిన్న విరామం తీసుకొని వచ్చేద్దాం. చూశారు కదండి, ఎంతో ఆసక్తికరమైన విషయాలు మనకి ఇంకా చెప్తున్నారు. ఇంకా లోతైన విషయాలను తెలుసుకోవడానికి గాను మనం కొద్దిసేపు వేచి ఉందాము. చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చివరి ఆహ్వానం అనే కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం. మనం సంఘాల గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాము. పాస్టర్ గారిని అడిగి తెలుసుకుందాము. పాస్టర్ గారు, ఇప్పటివరకు 2 సంఘాలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనంలో దానిలోండి బయటికి రండి అని చెప్పినప్పుడు మీరు ఒక మాట చెప్పారు, అది కూడా ఒక సంఘానికి సాదృశ్యం అని. మరి ఇప్పుడు మీరు చెప్పిన ఈ 2 సంఘాలలో ఏ సంఘం నుండి బయటికి రావాలంటారు? ఖచ్చితంగా దేవుని సంఘం నుంచి దేవుడు అయితే బయటికి రమ్మని చెప్పడు, నాతోటే ఉండండి అని చెప్తున్న దేవుడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం ఒకసారి మనం చదువుదామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం మనం గమనించినప్పుడు ఇక్కడ కూడా బయటికి రండి అనే విషయాలు కనిపిస్తున్నాయి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంతం వరకు సహించాలి, వాళ్ళు మాత్రమే రక్షించబడతారు అని ఉంది. అదేవిధంగా 2 కొరింథీ 6:17 ఒకసారి చదువుదామండి. 2 కొరింథీ 6:17 ఇక్కడ కూడా కొంచెం ఓర్పు గురించి, సహనం గురించి ఉంది. ఎందుకు ఇవి మళ్ళీ మనం ప్రస్తావిస్తున్నామని అంటే, మనకి ఈ మొదటి నుంచి మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది, దేవుని సంఘం ఉన్నది. ఆ దేవుని సంఘాన్ని సాతాను ఏ విధంగా ఇబ్బందులు గురి చేస్తాడు అనే విషయాలు తెలుసుకున్నాము. సో అక్కడ మనము స్థిరపడి ఉండాలి, అదే సంఘంలో మనం ఉండాలి, దేవుని సంఘంలో ఉండాలి. కానీ దేవునికి వ్యతిరేకమైన సంఘం ఏం చేస్తుందంటే, దేవుని సంఘంలో ఉన్న వారిని కొన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అంత మాత్రాన మనం దేవునికి వ్యతిరేకమైన సంఘంలోకి వెళ్ళిపోకూడదు అనే విషయాలు మనం తెలుసుకోబోతా ఉన్నాం. ఒకసారి ఇక్కడ చదువుదాం. 2 కొరింథీ 6:17. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి, ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను అయుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఇక్కడ విగ్రహాలు, తర్వాత అపరిశుద్ధమైనవి, దేవుడికి ఇష్టం లేని కొన్ని ఉన్నవి ఒక సంఘములో, వాటిని విడిచి బయటికి రమ్మంటున్నారు దేవుడు. కొన్ని విగ్రహాలకు సంబంధించిన వాటితోటి దేవుడికి సంబంధం లేదు, విగ్రహాలతో మీకేం పని అంటున్నారు. మరి కొన్ని సంఘాలు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి, విగ్రహాలు ఉన్నాయి, లిటరల్గా కొన్ని సెయింట్స్ అని పెట్టవచ్చు, లేకపోతే మరియమ్మ విగ్రహం పెట్టవచ్చు, ఇంకొకటి పెట్టవచ్చు, ఏదైనా కొన్ని బొమ్మలకు మనం ఆరాధన చేయడం, పూజ చేయడం చేసే పరిస్థితి చేస్తూ ఉంటే అది దేవునికి వ్యతిరేకమైన సంఘమే. అది మాత్రమే కాదు, ఈ మధ్య కాలంలో ఇంకా ఒక వ్యక్తి, ఒక పాస్టర్ గారు, మంచి దైవజనుడు, ఆయన చక్కగా సువార్త పరిచర్య చేసి ఒక మంచి చర్చిని ఎస్టాబ్లిష్ చేసి చనిపోయిన సందర్భం ఉందనుకోండి, ఆయనకి జ్ఞాపకార్థంగా అదే చర్చిలో ఆయన ఫోటో పెట్టి దానికి కూడా మనం ప్రార్థనలు చేయడం, ఆయనకి నమస్కారం చేయడం చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఇటువంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటికి రావమని చెప్పి మనకి దేవుడు ఆహ్వానం చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా అపరిశుద్ధమైనవి అని చెప్తున్నారు, పవిత్రమైనవి కాదు, అపవిత్రమైనవన్నీ కూడా. సో వాటిని విడిచి మీరు బయటికి రమ్మని దేవుడు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నారు. ఇది 2వ సంఘం, 2వ విధానంలో ఉన్న సంఘం. ఈ సంఘం గురించి మరీ ఇన్ని విషయాలు మనకి ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం అంతా కూడా కనిపిస్తాయి. ఆ సంఘం యొక్క విధానం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా క్రైస్తవులను, నిజమైన దేవుని విశ్వాసులను శోధనలకు, ఇబ్బందులకు గురి చేస్తారు అనే విషయాలు ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం అంతా కూడా మనకి కనిపిస్తాయి. చాలా చక్కగా వివరించారండి. పాస్టర్ గారు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ సంఘాల గురించి? అవునండి, ఇక్కడ ఈ దేవుని సంఘం కాకుండా ఉన్న సంఘాన్ని చూసినట్లయితే ఆ సంఘం కూడా చూడడానికి బయట నుంచి బహిరంగ మొత్తం బయట నుంచి చూసినప్పుడు ఇది కూడా దేవుడి సంఘం అన్నట్టే కనిపించింది. వాక్యాన్ని పాటించినట్టే ఉంటుంది కానీ వాక్యాన్ని పాటించరు, ఆజ్ఞలు అన్నీ ఉన్నట్టే ఉంటుంది కానీ వాళ్ళకి ఆజ్ఞలు ఉండవు, వాళ్ళకి దేవుని నడిపింపు ఉన్నట్టే కనిపించింది కానీ ఖచ్చితంగా దేవుని నడిపింపు అయితే ఉండదు. ఇదంతా ఎట్లా అంటే బయటికి చూడడానికి కనిపించింది కానీ లోపల మాత్రం ఖచ్చితంగా దేవుడు వారితో దేవుని నడిపింపు అనేది వారికి ఉండనే ఉండదు. మనం ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనంలో చూసుకున్నట్లయితే, సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు
సాతాను నీవు పేరు గల ఆది సర్పం అని చెప్పేసి ఉన్నది. అంటే సాతాను ఏం చేస్తూ ఉన్నాడంటే సర్వలోకాన్ని కూడా మోసపుచ్చుతూ ఉన్నాడు. ఆయనేమీ నిద్రపుచ్చట్లేదు, మోసపుచ్చుతూ ఉన్నాడు. అంటే మనం మత్తయి సువార్తలో చూసినట్లయితే ఎంచబడిన వారి సైతము కూడా మోసపరచడానికి, అంటే సంఘం నుంచి బయటికి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అంటే అవి వాళ్ళు సాతాను ద్వారా జరిగేవి ఎంత రియాలిటీకి కనిపిస్తాయంటే నేను కూడా తప్పు చేస్తున్నానేమో అనే ఒక ఆలోచన చివరి దినాల్లో ఖచ్చితంగా మనకి కలుగుతూ ఉంటుంది. ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదువుదాం. ఇకను మీతో విస్తరించి మాటలాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు శిష్యులతో చెప్తా ఉన్నారు, ఇక నేను మీతో విస్తరించి మాట్లాడను, లోకాధికారి వస్తా ఉన్నాడు, వాడితో నాకు సంబంధం లేదని చెప్తా ఉన్నాడు. అంటే లోకాధికారి యొక్క అంటే ఎవరనంటే సాతానే. ఈ సాతానుకి సంబంధించిన వారితో నాకు సంబంధం లేదని దేవుడు చెప్తా ఉన్నాడు. సింపుల్గా చెప్పాలంటే అంటే సాతానికి సంబంధించిన సంఘం ఏదైతే ఉండదో ఆ సంఘానికి నాకు పాలు లేదు, వాళ్ళకి నాకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు నా ఆజ్ఞల్లో నడుచుకోరు, వాళ్ళు నా మాట చొప్పున వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వినే పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తా ఉన్నారు. అంత మాత్రమే కాదు, మనం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం కూడా చూసుకున్నట్లయితే సాతాను సమాజపు వారని చెప్పేసి అక్కడ దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నారు. అంటే దేవుడిని అసలు పట్టించుకోకుండా దేవుడు ఆజ్ఞలు అన్నింటినీ కూడా మర్చిపోయి వాళ్ళ సొంత పరిస్థితుల్లో వాళ్ళు ఉన్న వారిని దేవుడు సాతాను సమాజపు వారితో మీకు సంబంధం ఉండకూడదని చెప్పేసి కూడా దేవుడు చెప్పడం జరుగుతూ ఉన్నది. చివరిగా ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 15-16 వచనాలు ఒకసారి చదువుకుందాం. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలముల ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. ఇక్కడ దేవుడు సాతాన్ని చెప్తా ఉన్నాడు. ఇక్కడ వేశ్యతో సాతాను సంఘాన్ని దేవుడు పోలుస్తూ ఉన్నారు. అంటే ఎంత దారుణమైన స్థితికి సాతాను సంఘం దిగజారిపోతున్నదంటే, అంటే దేవుడు సంఘంలాగా కనిపించే ఇంకొక సంఘం, కానీ దేవుని సంఘం కాదు, వారు సాతానుకు సంబంధించిన వారు ఎంత దాకా దిగజారిపోతున్నారని దేవుడు ఈ ఒక్క మాటలో చెప్పారు. వాళ్ళు వేశ్య వలె కనబడతా ఉన్నారంట, వాళ్ళు కొద్దిగా ఉండరంట, చాలా జనాలు ఉంటారని, మల్టిట్యూడ్ అని, నేషన్స్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ. అంటే అధికమైన జనాంగంగా వాళ్ళు కనబడబోతా ఉన్నారు. ఆ సంఘం నుంచి దేవుడు బయటికి రండి అని చెప్పేసి చివరి ఆహ్వానాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. చాలా చాలా చక్కగా అద్భుతంగా మీరు వివరించారండి. ఎన్నో లోతైన మర్మాలను తెలియజేశారు. అందును కాదు మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలు. చూశారు కదండి, ఎంతో చక్కగా ఈ అంత్యదినాల్లో ఉండబోయే సంఘం ఎలా ఉండబోతుంది, ఆ సంఘము ఒకటే అని మనం అనుకుంటున్నాం, కానీ 2 సంఘాలుగా అది మారిపోయింది. మంచిగా దేవుని దగ్గర ఉన్న సంఘాన్ని కూడా సాతాను తను దోచుకొని ప్రజలందరినీ కూడా మోసం చేసి వేరే తన సంఘంగా మార్చుకుంటున్నాడు. కాబట్టి ఈ సంఘంలో మనం జారిపోకుండా దేవుని నిత్య రాజ్యంలో మనం ఉండులాగున దేవుడు వచ్చే వరకు కూడా దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని, ఆ చివరి ఆహ్వానాన్ని మనం అందరం కూడా స్వీకరించి దేవునితో పాటు మనమందరం కూడా నిత్యరాజ్యంలో ఉండాలని నేను ఆశిస్తున్నాను. అట్టి రీతిగా దేవుడు మనల్ని దీవించును గాక.